నన్ను ముట్టుకుంటే 35 ముక్కలు చేస్తా. శోభనం రోజూ గదిలోకి కత్తి తీసుకెళ్ళి భర్తకు వార్నింగ్ ఇచ్చిన భార్య. కేదార్నాథ్ యాత్రకు తీసుకువెళ్లమని అడిగిన యువతి. రాజరఘువంశీ ఘటన గుర్తొచ్చి ఆగిపోయిన భర్త. కొద్ది రోజులకు వరుసకు మేనల్లుడైన యువకుడితో లేచిపోయిన మహిళ. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ ప్రాంతానికి చెందిన నిషాద్ అనే వ్యక్తికి సితారా అనే యువతితో ఇటీవల వివాహం జరగగా మొదటి రాత్రి రోజు తన ప్రేమ వ్యవహారం భర్తకు చెప్పిన యువతి. తన భార్య సితారా వరుసకు మేనల్లుడైన అమన్ అనే వ్యక్తిని ప్రేమించానని, తనతోనే వెళ్ళిపోతానని, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించిందని పేర్కొన్న భర్త. తన ప్రేమికుడు అమన్ మెసేజ్ చేసి స్నేహితులతో కలిసి చంపేస్తానని బెదిరించాడని తెలిపిన నిషాద్. సితారా తనను కేదార్నాథ్ యాత్రకు తీసుకెళ్లమని అడిగిందని, ఇటీవల జరిగిన రాజా రఘువంశీ హత్య గుర్తొచ్చి ఆగిపోయానని చెప్పిన నిషాద్. 3 రోజులు తన ఇంట్లో ఉండి ఒకరోజు అర్ధరాత్రి గోడ దూకి తన ప్రేమికుడితో పారిపోయిందని తెలిపిన నిషాద్. 3 రోజులు తనతో ఉన్నప్పుడు ఎక్కడ చంపేస్తుందో అని నిద్రకూడా పోలేదని, పెళ్ళి అనే మాట వింటేనే గుండెల్లో దడపుడుతుందని ఆవేదన వ్యక్తం చేసిన నిషాద్.